హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ భారతిరెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా నన్ను టార్చర్ చేశారు అని చెప్పేసి అని అంటున్నారు ఆయన. సో ఏ విధంగా టార్చర్ చేస్తుంటారు, మరి దీనిపైన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి పైన విచారణ చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేశారని కూడా ఆ వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి వివేక హత్య కేసు ఎటువైపు మలుపులు తిరగబోతుంది సార్, మీరేం చెప్తారు దీనిపైన? వివేకానంద రెడ్డి హత్య కేసు గత 6 ఏళ్ళ నుంచి వెబ్ సిరీస్ లాగా లేకపోతే మన తెలుగు సీరియల్ లాగా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉంది కాబట్టి మళ్ళొకసారి దస్తగిరి రంగంలోకి వచ్చాడు. యాక్చువల్గా దస్తగిరి ఎంపీగా కూడా అక్కడ కంటెస్ట్ చేశాడు. సో ఇప్పుడు మళ్ళీ దస్తగిరి రంగంలోకి వచ్చి నిన్న కొత్తగా ఎస్పీ అక్కడ కడప ఎస్పీ అపాయింట్ అయ్యాడు, హర్షవర్ధన్ ఆయన పేరు. ఆయనకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు దస్తగిరి. కంప్లైంట్ ఏమని ఇచ్చాడంటే, నన్ను చిత్రహింసలు పెట్టారు, జగన్, భారతిరెడ్డి అండ్ అవినాష్ రెడ్డి ముగ్గురు కలిసి నన్ను చిత్రహింసలు పెట్టారు, నన్ను ఇబ్బందులు పాలు చేశారు, నన్ను ప్రలోభాలకి గురి చేసి డబ్బులు ఇస్తాము, కేసు విత్డ్రా చేసుకోమన్నారు అని చెప్పాడు. అట్లాగే జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ తనని 6 నెలలు కడప జైల్లో ఉన్నప్పుడు చాలా రకాల ఇబ్బందులు పెట్టారు. అక్కడ శివశంకర్ రెడ్డి వాళ్ళ భాస్కర్ రెడ్డి వీళ్ళు నన్ను టార్చర్ చేశారు. శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య నన్ను బెదిరించాడు జైల్లో అని చెప్పాడు. ఇది చైతన్యం మీద చెప్పడం ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా దస్తగిరి చెప్పాడు. సో బేసిక్గా ఈ ప్రకాష్ జైలు సూపరింటెండెంట్ మీద తీవ్రమైన ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి. అందుకనే చంద్రబాబు వచ్చినాక మొన్ననే 1 వారం కూడా కాలేదు ఈ ప్రకాష్ రెడ్డిని తర్వాత ఇంకొంతమంది జైలు సూపరింటెండెంట్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ప్రకాష్ రెడ్డిని తీసుకెళ్ళి నెల్లూరు సెంట్రల్ జైలుకి వేశాడు సూపరింటెండెంట్గా. ఎందుకంటే తను వైసీపీ వాళ్ళకి విపరీతంగా ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళకి చేశారని. నేను 93లో చిత్తూరు జైల్లో ఉన్నప్పుడే కడప జైలు గురించి కథలుగా అక్కడ కొంతమంది ఖైదీలు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చెప్పేవాడు. కడపలో ఇప్పుడే కాదు, ముందు నుంచి కడపనే కాదు, చాలా జైళ్ళలో ఇది కామన్. కడప జైళ్ళలో కొంత ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి జైల్లో ఉన్న వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తారు. అంటే మందు దొరుకుతుంది, మాంసం దొరుకుతుంది, ఒక్కోసారి అమ్మాయిలను కూడా ప్రొవైడ్ చేస్తారు. లేదో వీళ్ళు బయటికి వాయిదాలకు వచ్చినప్పుడు మార్నింగ్ కేసుని క్లోజ్ చేసుకుంటారు 11కంతా. ఇంకా మళ్ళీ నైట్ 11కో 12కో జైల్లోకి రావచ్చు. అప్పటి వరకు వాళ్ళని ఎక్కడికన్నా వాళ్ళు కోరుకున్న ప్లేస్కి, ఇంటికి కావచ్చు లేకపోతే హోటల్కి కావచ్చు తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు ఏం చేసినా కూడా అడగరు. సో అలాగా అదొకటి. రెండోది, ములాఖత్కి ఎవరైనా రావచ్చు. నేను ప్రత్యక్షంగా చూశాను. డబ్బులు ఇస్తే రోజు ములాఖత్తులకి వచ్చి గంటలు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి సో జైళ్ళల్లో. సో ఇవన్నీ అట్లాగే వాళ్ళకి ఫుడ్డు ఒక్కోసారి స్టాఫ్ వండిన ఫుడ్ స్టాఫ్కి సపరేట్గా వండుతారు, ఆ ఫుడ్ వీళ్ళకి పెడతారు. లేదా వీళ్ళ ఇండ్ల నుంచి కూడా తెచ్చుకోవచ్చు. మామూలుగా కుక్కుడు ఫుడ్ అలో చేయాలంటే కోర్టు పర్మిషన్ ఉండాలి. మనం చంద్రబాబు విషయంలో చూసాం. కానీ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే కోర్టు లేదు, ఏం లేదు, వీళ్ళకి అన్ని కుక్కుడు ఫుడ్ వస్తుంది. ఒకసారి గార్డ్లే వాళ్ళ ఇళ్ళల్లో చికెన్లు మటన్లు వండుకొని వచ్చి కూడా వీళ్ళకి పెట్టిన సందర్భాలు నేను ప్రత్యక్షంగా చూస్తాను. ఇవన్నీ కామన్ ఉంటాయి. సో అలాగా అదొకటి. రెండోది, ఎవరినైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళని కూడా కావాలని టార్చర్ చేయడం, ఇది కూడా పొలిటికల్గా ఉన్నప్పుడు చేస్తారు. ఆ రకంగా దస్తగిరిని ఖచ్చితంగా ఈ 6 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టుంటారు, నో డౌట్. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం కాబట్టి, దస్తగిరి వైసీపీకి యాంటీగా ఉన్నాడు కాబట్టి, జైల్లో ఉన్నాడు కాబట్టి అతనికి ఏం రక్షణ ఉండదు కాబట్టి ఖచ్చితంగా అతన్ని నానా రకాల ఇబ్బందులు జైల్లో పెట్టుంటారు. పనులు గట్టిగా చెప్పుంటాడు. ఒక్కోసారి వీళ్ళ దగ్గర కావాలని బాత్రూంలు టాయిలెట్లు గడిగిస్తుంటారు. మామూలుగా అయితే అండర్ ట్రయల్స్ దగ్గర పనులు చేయకూడదు. అండర్ ట్రయల్స్ అనేవాళ్ళు ఓన్లీ పారిపోతారేమో అని దీంతో పెట్టడం తప్ప దే ఆర్ నాట్ కన్విక్ట్స్. వాళ్ళకి శిక్ష కాదు అది. జైలు అనేది శిక్ష కాదు వాళ్ళకి. ఓన్లీ కన్ఫైన్ చేస్తారు, వాళ్ళని బంధిస్తారు తప్ప, నిర్బంధం ఉంటుంది తప్ప వాళ్ళకి పనిష్మెంట్ కాదు ఇది. కాబట్టి వాళ్ళకి ఏ రకమైన పనులు చెప్పకూడదు. కానీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళకి పనులు చెప్పడం, వాళ్ళని మోకాళ్ళ మీద కూర్చొని పెట్టించడం, వాళ్ళకి కావాలనే ఫుడ్డు సరిగా లేని ఫుడ్ పెట్టడం, పురుగులున్న ఫుడ్ పెట్టడం, వాళ్ళకి ములాఖత్ వస్తే ఏదో కారణం చెప్పి ములాఖత్ని డిక్లైన్ చేయడం, రిజెక్ట్ చేయడం, ఇవన్నీ చేస్తుంటారు. అదేవిధంగా కొంతమంది రౌడీ ఖైదీలు ఉంటారు. ఆ ఖైదీలు ఊరికనే గొడవ పెట్టుకొని కొడతారు.
సో అలాగా దస్తగిరిని ఇబ్బందులు కానీ కొట్టారని జైల్లో నన్ను కొట్టారని అట్లేమీ చెప్పట్లేదు, ఇబ్బందులు అనే చెప్తున్నాడు. ఇక ప్రలోభాలంటే దస్తగిరి ప్రలోభాలకు లొంగనంటే కామెడీగా ఉంటుంది. ఎందుకంటే అతను చంపిందే డబ్బు తీసుకొని కదా చంపాడు. 5 కోట్లు ఇస్తానన్నారు, 1 కోటి రూపాయలు ఇచ్చారు. అందులో 75 లక్షలు నా ఫ్రెండ్ దగ్గర పెట్టాను, మిగతా 25 లక్షలు ఖర్చు అయిందని అతనే చెప్పాడు కదా వాంగ్మూలంలో. మరి డబ్బు తీసుకొని హత్య చేసినోడికి ఇంకో డబ్బు ఇస్తే ఇంకొక పని చేయడానికి గ్యారంటీ ఏముంది? కాబట్టి ఇతనికి ప్రలోభాలు పెట్టుంటారనేది అయితే నేనైతే నమ్మట్లేదు. పెట్టుంటే ఇతను గ్యారంటీకి డబ్బు తీసుకొని మళ్ళీ ఇటువైపు ఉంటాడు, అతనికి పోయేదేం లేదు. అతనికి ఏమీ పాలసీలో ప్రిన్సిపల్స్ ఉన్న వ్యక్తి అయితే దస్తగిరి కాదు. ఎందుకంటే బయట వచ్చి కూడా అతను అనేక పంచాయతీలు దీన్ని ఉపయోగించుకొని చేశాడు. అతను ఏంటంటే ఏ డబ్బు తీసుకొని హత్య చేసినోడికి ఇంక వేరే మోరల్స్ ఏముంటాయి ఇక్కడ? సో అట్లాంటి వాడు వచ్చి మోరల్స్ గురించి మాట్లాడితే కామెడీగా ఉంటుంది ఖచ్చితంగా. రెండోది ఏంటంటే జగను భారతిరెడ్డి తను టార్చర్ చేశారనేది కూడా ఇదిగా ఉంది. దానికేం ఆధారాలు కూడా చూపించట్లేదు అతను. వాళ్ళు ఎలా చేశారు, నేను ఎవరి ద్వారా చేశారు అవేం చెప్పట్లా, వేగ్గా ఇతను చెప్తున్నాడు అంతే. దీన్ని బేస్ చేసుకొని కేసు కూడా నిలవు. ఇవన్నీ ఏంటంటే పొలిటికల్గా ఉపయోగపడవచ్చు. వైసీపీకి యాంటీగా ఈ కేసుని ఎప్పటికప్పుడు తెలుగుదేశం ఉపయోగించుకుంది. గతంలో 2019లో వైసీపీ కూడా దీన్ని అదే స్థాయిలో ఉపయోగించుకుంది. ఇద్దరు కూడా, 2 పార్టీలు కూడా ఈ వివేకానంద రెడ్డి హత్య కేసును ఉపయోగించుకున్నాయి. ఎవరికి దీంట్లో నిజంగా నేరస్తులు ఎవరు వాళ్ళని పనిష్ చేయాలని తెలుగుదేశానికి లేదు, వైసీపీకి లేదు, తెలుగుదేశానికి కూడా లేదు. ఎందుకంటే హత్య జరిగింది తెలుగుదేశం పీరియడ్లోనే. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పీరియడ్ వచ్చింది. మొన్న సునీత కూడా హోమ్ మినిస్టర్ అనితాని కలిసి వచ్చింది కదా. మరి ఈ కేసుని వాళ్ళేమన్నా ఇప్పుడు వాళ్ళ మీద ఆధారపడిన ప్రభుత్వమే కదా సెంట్రల్లో ఉంది, సిబిఐ అక్కడే కదా ఉంది, సిబిఐ విచారణలో కదా ఉంది. మరి సిబిఐని త్వరగా విచారించి వీళ్ళకి పనిష్ చేయమని చెప్పచ్చు కదా, ఎందుకు జరగట్లేదు? వీళ్ళకి పొలిటికల్గా దాన్ని ఉపయోగించుకోవడం కావాలి కాబట్టి ఆ కేసును లాజికల్ ఎండ్కి తీసుకుపోవడం అనేది ఎవరికి ఇష్టం లేదు. రెండోది, ఈ కేసును లాజికల్ ఎండ్కి తీసుకుపోతే జగను ఇంకొకటికో శిక్ష కూడా ఏం లేదు. వాళ్ళు అసలు అక్యూజ్డే కాదు. అక్యూజ్డ్ ఎవరు? A1 గంగిరెడ్డి, A2 సునీల్ యాదవ్, A3 ఉమాశంకర్ రెడ్డి, A4 దస్తగిరి. అతను ఇప్పుడు అక్యూజ్డ్ కాదు, అతను సాక్షికి వెళ్ళిపోయాడు. సో A5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, A6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, A7 భాస్కర్ రెడ్డి, A8 అవినాష్ రెడ్డి. ఇంతవరకే ఉన్నారు ఇప్పటి వరకు. మళ్ళీ ఏమైనా చేరుస్తే చెప్పలేం, కానీ ఇప్పటి వరకు అయితే 8 మందే అక్యూజ్డ్. 8 మందిలో ఒకడు పోయాడు కాబట్టి 7 మందే అక్యూజ్డ్ ఉన్నారు. సో 7 మందికి ఏమన్నా శిక్ష పడితే పడాలి తప్ప జగన్కి, భారతిరెడ్డికి ఈ కేసులో శిక్ష పడే అవకాశాలు అయితే ఏమీ లేవు. ఎందుకంటే వాళ్ళు అక్యూజ్డ్ కాదు. సో వీళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది. అవినాష్ రెడ్డి వీళ్ళ రోల్ కూడా ఆల్రెడీ ప్రూవ్ చేయడంలో ఫెయిల్ అయిందని ఇక్కడ హైకోర్టుకి సంబంధించిన లక్ష్మణ్ బెయిల్ ఇచ్చేటప్పుడు 16 ప్రశ్నలు సిబిఐకి ఆయన అడిగాడు సిబిఐని. సో 16 ప్రశ్నలకు సిబిఐ సరైన ఆన్సర్ ఇవ్వలేకపోయినా అని చెప్పారు. సో కాబట్టి ఈ కేసు ఏ రకంగానూ లీగల్గా నిలబడే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కానీ పొలిటికల్గా మాత్రం ఈ కేసు ఇద్దరికీ, వైసీపీకి ఉపయోగపడింది గతంలో, తర్వాత తెలుగుదేశానికి ఉపయోగపడింది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ బదనాం చేద్దాం జగన్ అని రకరకాల ఇష్యూలు తీసుకొస్తున్నారు రోజుకొకటి. కాబట్టి ఇది కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. దస్తగిరి కూడా ఆ రకంగా తెలుగుదేశానికి ఉపయోగపడే అవకాశం ఉంది. దస్తగిరికి ఏంటంటే తన ప్రయోజనాలు, తను లైమ్ లైట్లో ఉండాలి, తను పంచాయతీలు చేయాలి, తన సర్వే వల్లే ఇప్పుడు పంచాయతీలు చేసి తను డబ్బులు సంపాదించడమే అతని లైవ్లీహుడ్. ఓకే. సో కడపలోనేగా చాలామంది పాత నేరస్తులు ఇదే. ఒకసారి నేరం చేసినాక వాళ్ళకి ఏంటంటే ఈ సిస్టమ్స్ మీద అలవాటైపో, పోలీస్ స్టేషను, జైలు, కోర్టు ఇవన్నీ తెలిసిపోతాయి వాళ్ళకి. దీన్ని ఎలా మేనేజ్ చేయాలి తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు క్రైమ్ చేయడం ఈజీ వాళ్ళకి. రెండోది, ఎట్లా తమ బ్యాచ్లను ఆర్గనైజ్ చేయాలి, ఒక ప్లాన్డ్గా ఎలా క్రైమ్ చేయాలి ఇవన్నీ తెలుసు వాళ్ళకి, ఎక్కడ లంచం ఇవ్వాలి ఏంటని. కాబట్టి ఇదొక ప్రొఫెషన్ లాంటిది. సో వాడు గ్రాడ్యుయేట్ అవడం, జైలుకి వెళ్ళి వచ్చినాక జైలుకి వెళ్ళి రావడం అంటే వాడు జైల్లో డిగ్రీ సంపాదిస్తూ వస్తాడు క్రైమ్లో. సో రెండోది, జైల్లో చాలామంది పరిచయం కూడా అవుతారు క్రిమినల్స్. సో వాళ్ళతో టీమ్స్ని ఫామ్ చేసి బయటకు వచ్చినాక వీళ్ళు మరింత మెరుగైన క్రిమినల్స్గా డెవలప్ అవుతారు తప్ప అసలు జైలు అంటే సంస్కరణల కోసం జైలు పెట్టింది. యాక్చువల్గా క్రిమినల్స్ని, నేరస్తుల్ని సంస్కరించి బయట సమాజంలోకి మళ్ళీ మెర్జ్ చేయాలని. కానీ మన ఇండియాలో ఏం జరుగుతుందంటే
రివర్స్ జరుగుతుంది, వాడు మరింత పెద్ద క్రిమినల్గా బయటకు వస్తాడు. ఓకే. సో అలాగా ఇతను క్రిమినల్గా ఉండాల్సిన వ్యక్తి సాక్షిగా అయిపోయాడు రకరకాల కారణాల వల్ల. ఇప్పుడే నిన్ననే కవిత విషయంలో సుప్రీంకోర్టు కామెంట్ చేసింది, ఎవరో అప్రూవర్గా మారిన వాళ్ళ స్టేట్మెంట్ల మీద కవితను మీరు ఎలా అరెస్ట్ చేస్తారని సుప్రీంకోర్టు అడిగింది. మరి అదే పాయింట్ ఇక్కడ కూడా వర్తిస్తుందిగా.